ఇక్కడ జిల్లా యంత్రాంగం ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నంతసేపు చాలా జాగ్రత్తగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా 24/7 అందుబాటులో ఉంటూ ఆ కార్యక్రమాలు చేస్తుండడం మనందరం చూస్తాం. గతంలో లాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ జనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అనేది మన ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మన అక్కలు చెల్లెళ్ళు పెద్దలందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఈసారి పెద్ద సంఖ్యలో రావచ్చు. గతంలో వచ్చిన భక్తుల కంటే కూడా ఖచ్చితంగా 25-30% ఎక్కువ వస్తారని మనందరం కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి, మిగతా సీనియర్ ఆఫీసర్స్ కి, గౌరవ ఎస్పీ గారు, ఈఓ గారికి అందరికీ కూడా ఈ విషయం గుర్తు చేయదలుచుకున్నాం. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొద్దిగా అసౌకర్యాలు కూడా వస్తాయి. అవన్నీ ముందుగానే ఊహించి గతంలో కంటే ఎక్కువ ఏర్పాటు ఏం ఏర్పాటు మనం గతంలో చేసుకున్నాము. వెహికల్ పార్కింగ్స్ కావచ్చు, అక్కడ మనం క్లీనింగ్ సిబ్బంది కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా స్టాల్స్ ఏర్పాటు కావచ్చు, మిగతా అన్ని వాటన్నింటినీ కూడా ఒకసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఇది ఒక ప్రెస్టీజియస్, ఒక ప్రతిష్టాత్మకమైన, బాగా చుట్టుముట్టు ప్రాంతాల్లో ఇష్టమైన దైవం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి మన్యంకోట వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుతూ ఆహ్వానిస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఆలయ నిర్వాహకులకు, జిల్లా యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజలు కూడా పద్ధతి ప్రకారంగా డిసిప్లిన్తో వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి అతిగా కోరుతా ఉన్నాం.